నీకెవరు చెప్పలేరా నువ్వు నవ్వుతే బాగుంటావని? ఒక్కసారి నా కోసం నవ్వవా? ఎలా జరిగింది ప్రయాణం? ట్రైన్లో పై బెర్త్ వచ్చిందండి. రాత్రంతా నిద్రలేక చిరాగ్గా ఉంది. మిడిల్ బెర్త్ కానీ లోయర్ బెర్త్ కానీ ఎవరైనా అడిగి మార్చుకోవాల్సిందిగా. మార్చుకుందాం అనుకున్నానండి, కానీ ఆ 2 సీట్లలోకి ఎవరూ రాలేదు. ఏడ పొద్దు పోతలేదు గల్లి ఇంటికాడ చేసేపు కూర్చోనత్తా. సరే సరే పోయిరా. ఒక్క పొద్దు ఉండకంటే ఉంటివి అసలుకే ఆకలి కాగవు. అన్ని వేసి పెట్టినా నీకు బాగా ఆకలి అయితే ఏదన్నా ఒకటి తిను. సరే సరే పోవే. దా ఒక్క పొద్దు ఇడుతూ టైం అవుతాంది దా. నాకు ఇప్పుడే అద్దె ఆకలి అయితే లేదు. నిన్న పొదువుకంగా తిన్న తిండి ఇలా పొద్దుందా కుపాసే ఉంటివి ఆకలి కాకపోవడేంది? కొద్ది ఆగరాదే తింటే గాని. నేను గల్ ఇంటికి పోయేటప్పుడు ఏదన్నా ఒకటి తినవన్నా. పూరి తిన్నావా? ఒకటి. మరి వడ? ఒకటి. మరి దోసకాయ? ఒకటి. అరటి పండ్లు? ఒకటి. మరి సేపులు? ఒకటి. అవ్వా పాపం పాడుగాను. ఒక్క పొద్దు ఒక ముందు ఇవన్నీ ఎందుకు తిన్నావు? నువ్వే కాదే బాగా ఆకలి అయితే ఏది ఒక్కటి తినవన్నావు. అవ్వా నేను చేసిన దాంట్లో ఏదో ఒకటే తినవన్నా. మూతెట్లా పెట్టింది. అంజలి, నేనంటే మా ఆవిడికి ఎంత ఇష్టమో తెలుసా? చలికాలం వచ్చిందని నా కోసం వేడి నీళ్ళు పెడుతుంది. వావ్, స్నానానికా? అంట్లు తోమడానికి. రావణ, మీ ఆయన మీద నీకెప్పుడు అనుమానం రాలేదా? నాకా? వస్తున్నాడు కదా ఇప్పుడే నిరూపిస్తా. ఏంటే మీ ఇద్దరు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? భాగ్యకి కందిపప్పు కావాలటండి. మీరు ఎలాగో వచ్చారు కదా, కిచెన్ లో కందిపప్పు డబ్బా ఉంది, తెచ్చియండి. నేనెప్పుడు కందిపప్పు అడిగానే? ఇదిగా ఏదో తేడాగా ఉందంటే. మీరు వెళ్ళండి. చూసావా, కందిపప్పుకి శనగపప్పుకి తేడాయే తెలియలేదు. మా ఆయన మీద నన్ను ఇంక అనుమానం పడమంతవా? హే హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. బాంబులు తెచ్చిన కాలుస్తారా? నాకు భయం. మీ ఆడాలకి బాంబులకి నిప్పు పెట్టడం రాదు కానీ వేరే వాళ్ళ కొంపల్లో బాగా నిప్పులు పెడతారే. సరే, మా ఆయనకి అర్జెంటుగా ఫోన్ చేయాలి. చెప్పు. ఏంటి, మీరు అర్జెంటుగా ఆఫీస్లో 1 అవర్ పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చేయండి. నేను ఇంకా ఆఫీస్లోకి వెళ్ళలేదు, కార్ పార్కింగ్ చేస్తున్నాను. ఏమైంది? మన పని మనిషికి ఒంట్లో బాగాలేదని రాలేదండి. మీరు అర్జెంటుగా వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని వెళ్ళండి.